ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో నిర్వహిస్తున్న సామాజిక ఆర్థిక సర్వేపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులకు కొన్ని అపోహలున్నాయని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇది వెనుకబడిన వర్గాల సర్వే అనే అభిప్రాయంతో ఉన్నారన్నారు. సర్వేను నారాయణమూర్తి దంపతులు తిరస్కరించడంతో పాటు తమది వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబం కాదని, ఈ సమీక్షలో పాల్గొనడం వల్ల కమిషన్ కు ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదని 7 కోట్ల జనాభా సర్వే అని 20 సార్లు చెప్పినట్లు వెల్లడించారు. నారాయణమూర్తి దంపతులు అర్థం చేసుకోకపోతే తానేం చేయాలన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు రిత్విక్ అందిస్తారు. రిత్విక్, విజయ్ చంద్ర గత కొంతకాలంగా కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది జరుగుతుంది. ఈ సర్వే గత ఏదైతే సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటు వచ్చిందో అంతకు ముందు కూడా సిద్ధరామయ్య సీఎం గా ఉన్న సమయంలో ఈ కులగణన అనేది నిర్వహించారు. కులగణన నిర్వహించిన తర్వాత ఇటీవల తాజాగా ఈ కర్ణాటక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి కూడా ఈ అంశం అనేది ముందుకు వచ్చింది. ఈ అంశాన్ని మైనారిటీలు అధికంగా ఉన్నారని చెప్పి అధిక అగ్రవర్ణాల కులాలను తక్కువ చేసే విధంగా ఉన్నాయని చెప్పి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు వెల్లువెత్తిన సమయంలో మరోమారు కూడా సర్వే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరోమారు సర్వేలో భాగంగా కూడా ఈ సర్వే అనేది జరుగుతుంది. అయితే ఈసారి సర్వే నిర్వహించడం కూడా ఇది సామాజిక ఆర్థిక అంశాలతో నిర్వహిస్తున్నాం అని చెప్తున్నప్పటికీ ఇది ప్రజల్లో మొత్తం కూడా ఈ కులగణనకు సంబంధించిన సర్వే జరుగుతుందనేదే ప్రధానంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సర్వే నిర్వహిస్తున్న వారు సుధానారాయణమూర్తి ఇంటికి వెళ్లారు. అది జేపీ నగర్ లో నివాసం ఉంటారు. ఈ జేపీ నగర్ లో నివాసం ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని కోరగా అక్కడ వారు ఈ సర్వేకి తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి కానీ ఈ సర్వేకి కానీ ఎటువంటి ఉపయోగం ఉందని చెప్పి వారు చెప్పడం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద సిద్ధరామయ్య వచ్చేందుకు స్పందించారు. ఇది పూర్తిగా కూడా సామాజిక ఆర్థిక సంబంధించిన సర్వే అని చెప్పి దీన్ని 7 కోట్ల మంది కర్ణాటక ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారని చెప్పి చెప్పుకొస్తూ వారికి ఇది కులానికి సంబంధించిన అంశాలు కాదని చెప్పి కూడా చెప్తూ వారిని విమర్శించే పరిస్థితి అయితే వచ్చింది. దీని మీద కూడా ఇటు కొంతమంది నుంచి వారు సర్వేకి సహకరించలేదని చెప్పి కూడా విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో అయితే సుధానారాయణ చెప్పి దంపతులు అయితే ఖచ్చితంగా ఇది ఈ సర్వేకి సహకరించమని అని చెప్పి వాళ్ళని పంపేసినట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రిత్విక్.